అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది విచారణ జరుగుతూ ఉంది. నిన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ప్రభావతి గారిని విచారణ కోసం పోలీసులు పిలిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో గాయాలని గుర్తించలేను, నేను గైనకాలజిస్ట్ అంటూ ప్రభావతి గారు చెప్పిన ఆ విచారణలో చెప్పిన కొన్ని అంశాలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి, ప్రభావతి గారు చెప్పినటువంటి ఆ అంశాన్ని ముఖ్యంగా ఎలా చూడాలి? డాక్టర్ ప్రభావతి గారు గుంటూరు జనరల్ హాస్పిటల్ డాక్టర్గా నాకున్న సమాచారం మేరకు ఆమె మంచి సమర్థురాలైన డాక్టర్గానే నేను విన్నా. అంటే తన ప్రొఫెషన్లో ట్రీట్మెంట్ పరంగా చాలా పరిజ్ఞానం ఉన్న డాక్టర్గానే వినున్నా నేను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు చేసే తప్పుల్లో భాగస్వాములు అయిన కారణంగా ఈరోజు ఒక డాక్టర్గా 10 మంది గౌరవ మర్యాదలు అందుకోవాల్సిన స్టేజ్లో ఉన్నామే పోలీసు విచారణలు ఎదుర్కొని ఒక అక్యూజ్డ్గా కేసులో బుక్ అయ్యి ఉండి పోలీసులు అడిగే ప్రశ్నలకి తలంచుకొని సమాధానం చెప్పాల్సిన నిస్సహాయ స్థితిలో పడిపోయింది కదా. అవును. మరి ఆమె ఆ స్థితిలో పడిపోయిందా? ఆమెను ఆ స్థితిలోకి నెట్టారా? ఆమె భర్త వైసీపీ నాయకుడు. ఓకే. నాకున్న సమాచారం మేరకు గుంటూరు నగరంలో వైసీపీలో క్రియాశీలకంగా ఉండే నాయకుడు అతను. ఓకే. మరి అతని ఆదేశాలు పాటించి డెఫినెట్గా రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ జరిగిన తర్వాత గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు ఆమె సమక్షంలోకే ఆయన్ని టెస్ట్ చేయించడానికి తీసుకొస్తారు కాబట్టి అక్కడ స్థానిక నాయకులు వాళ్ళు ఆయన్ని ప్రయోగిస్తారు ఆమె మీదకి. ఇది మన ప్రభుత్వం, మన పార్టీ. ఈ రఘురామకృష్ణరాజు మన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. మన వాళ్ళేదో 4 తగిలిచ్చారు కానీ ఆయనకి నువ్వు ఏమీ లేదు అని చెప్పని సర్టిఫికెట్ ఇవ్వాలి అని చెప్పని వాళ్ళు ఆయనతోటి ఆమె మీద ఒత్తిడి పెట్టించి సర్టిఫికెట్ ఇప్పించారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని చెప్పని పోలీసులు అడుగుతున్నారు. మా ఆయనే అని చెప్పని చెప్పాలి, చెప్పలేదు. అందుకని నాకేం తెలియదండి, నాకు అసలు మెడికల్ పరిజ్ఞానం కూడా లేదు, నేనేదో గైనకాలజిస్ట్గా ఉన్నాను తప్ప గాయాల గురించి నాకు అవగాహన కూడా లేదు అని చెప్పని ఆమె తన స్థాయి తగ్గించుకొని ఇవాళ మన గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే కస్టోడియల్ టార్చర్కు గురైన ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఒళ్ళంతా కమిలిపోయిన దాన్ని చూపిస్తే దెబ్బలు కొట్టారా లేదని వాళ్ళే చెప్పగలుగుతారు. అట్లాంటిది ఇంతటి అనుభవజ్ఞురాలైన డాక్టర్ గారికి అర్థం కాలేదా? నేను గైనకాలజిస్ట్ని, నాకు దెబ్బల గురించి తెలియదు అని చెప్పానంటే గైనకాలజిస్ట్ ఎప్పుడయ్యావు? ఎంబీబీఎస్ పూర్తి అయిపోయిన తర్వాత స్పెషలైజేషన్లో గైనకాలజీ చేసావు. కానీ ఎంబీబీఎస్లో మొదటి సంవత్సరంలో నేర్చుకునే కదా ఇవన్నీ కూడా. అట్లాంటిది ఒక వ్యక్తి కాళ్ళు కమిలిపోయిన స్టేజ్లో నీ దగ్గరకు తీసుకొస్తే అవి గాయాలని చెప్పని నాకు తెలియలేదు అని చెప్పని ఇవాళ పోలీసుల ముందు అమాయకత్వాన్ని నటించాల్సిన దుస్థితి ఆమె కల్పించారు. ఎందుకు? అయితే భర్త మీద చెప్పాలి, అందుకని చెప్పని అమాయకత్వాన్ని నటించేస్తే ఏమవుద్ది? భర్త మీద చెప్పుద్ది. జనరల్గా ఏం జరుగుద్ది? ఆమె తన డ్యూటీకి తాను కట్టుబడి ఉండి తన విధులకు తాను గనక న్యాయం చేసే వ్యక్తి అయితే, ఈ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్కి లోను కాని వ్యక్తిత్వం అయితే, నేను ఒక డాక్టర్ని, నా దగ్గరకు వచ్చిన వ్యక్తిని, నా దగ్గర వైద్య సహాయం కోసం వచ్చిన వ్యక్తిని, అతనికి ఏదన్నా నా వైద్యురాలుగా నా అవసరం ఉంటే నేను వైద్యమే చేస్తా తప్ప మీ రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్పగలిగే వ్యక్తిత్వం, ఆ విధమైన స్థితప్రజ్ఞత ఆమె దగ్గర ఉన్నట్టయితే ఆ రోజే కత్రోటుగా చెప్పేయగలిగి ఉండేది. ఒక డాక్టర్గా తన దృష్టికి ఏ అంశం వచ్చిందో దాన్నే సర్టిఫై చేసి ఉండేది. కానీ ఆమె ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్కి ఈల్డ్ అయింది కదా. వాళ్ళ భర్త ద్వారా పెట్టిన ప్రెషర్కి ఈల్డ్ అయ్యి
వాళ్ళు అడిగిన విధంగా ఏమీ లేదని చెప్పని సర్టిఫై చేసింది కదా. అంటే ఆమె బలహీన మనస్కురాలు, తన భర్త పొలిటికల్ అంబిషన్స్ కి అనుగుణంగా తన ఉద్యోగ ధర్మాన్ని తాకట్టు పెట్టింది అనేది నిర్ధారణ అయింది కదా. ఇప్పుడు ఎవరు ప్రెషర్ పెట్టారు అని చెప్పని అడుగుతున్నారు పోలీసులు. ఎందుకు ఈల్డ్ అవ్వాల్సి వచ్చింది? డెఫినెట్ గా భర్త డామినెన్స్ కావచ్చు, లేదు ఇప్పుడు మనం గనక ఈ విధంగా సపోర్ట్ చేస్తే నాకు పార్టీలో ఇంకొంచెం మంచి పొజిషన్ రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు అతను. సో ఆ బాండింగ్ కి విలువిచ్చి ఆమె తన అసలు సిసలు వైద్యో నారాయణో హరి అంటారు, ఆ డాక్టర్ కి ఆ వృత్తికి అన్యాయం చేసింది. సో ఇంకా అటువంటప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని ఎప్పుడో తాకట్టు పెట్టేసుకుందామే. ఇంకా అదనంగా పరుగు పోయేది ఏం లేదు. ఎస్పీ గారు అడిగాడంట, నువ్వు అసలు డాక్టర్వేనా, చదివే ఈ సర్టిఫికెట్ వచ్చిందా నీకు అని చెప్పని. నేను గైనకాలజిస్ట్ని, నాకు దెబ్బలు తెలియవు అనే చెప్పగలుగుతున్నావు అని అంటే నువ్వు అసలు డాక్టర్వేనా అడిగాడంట. తలంచుకుంటుంది. ఇవాళ ఒకసారి తలంచుకోవడానికి అలవాటు పడితే, ఒకసారి వ్యక్తిత్వాన్ని ఎవరో పాదాల దగ్గర తాకట్టు పెట్టడం మొదలైతే జీవితకాలం వెన్నెముక లేకుండానే బతకాల్సి వస్తుంది. ఆత్మవంచన చేసుకుంటా ఆత్మాభిమానాన్ని చంపుకొనే బతకాలి. ఒక వైద్యురాలుగా తన వృత్తికి ఎప్పుడైతే ఆమె ద్రోహం చేసిందో ఆ రోజే ఆమె ఆత్మవంచన చేసేసుకుంది. ఇప్పుడు ఇంక అదనంగా పోయే పరువేం లేదు. కొత్తగా 100కి 100 పాళ్ళు ఒక డాక్టర్ని ఆ స్థితికి దిగజార్చిన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆమె భర్త దాకా అందరు బాధ్యులే. ఇవాళ ఒక్క ఈ డాక్టర్ ప్రభావతి గారి విషయంలోనే జరగల. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చాలా మంది అధికారులు, ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా దగ్గర నుంచి మొదలు పెడితే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఆ రోజు తిరుపతి ఈఆర్ఓగా ఉండి తన లాగిన్ ఐడిని వేరే వాళ్ళకి షేర్ చేశాడు. ఆ షేర్ చేయటం వల్ల 30,000 దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి ఎన్నికల్ని ఒక అపహాస్యంగా మార్చారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ విచారణ చేసి నిర్ధారణ చేసుకొని అక్కడ ఐఏఎస్ అధికారి లక్ష్మీ షాని సస్పెండ్ చేసింది. అక్కడి తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ అతన్ని సస్పెండ్ చేశారు. సిఏల్ని, ఎస్ఐల్ని, హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ చేశారు. ఉరవకొండ ఈఆర్ఓగా పనిచేసిన జెడ్పీ సిఇఓ భాస్కర్ రెడ్డి సస్పెన్షన్ గురయ్యాడు. ఇట్లా ఎంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో బలిపశువులుగా మారారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించినందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇదే కేసులో అక్యూజ్డ్గా ఉన్నాడు. పివి సునీల్ కుమార్ ఇదే కేసులో అక్యూజ్డ్గా ఉన్నాడు. విజయపాల్ రిటైర్డ్ డిఎస్పి, ఏఎస్పి, ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాదంబరి జత్వానీ కేసులో కాంతిలాల్ రాణా టాటా మొన్నటి వరకు తలెత్తుకొని సగర్వంగా విజయవాడ కమిషనర్గా ఉన్నాయన ఇవాళ సస్పెన్షన్లో ఉన్నాడు. విశాల్ గున్ని సస్పెన్షన్లో ఉన్నాడు. అదే కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అక్యూజ్డ్గా ఉన్నాడు. చాలామంది సిఐలు, ఏసీపీ స్థాయి అధికారులు సస్పెండ్ అయి ఉన్నారు, కేసులు నమోదై ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల మంది బిఎల్ఓలు సస్పెండ్ అయి ఉన్నారు. వీళ్ళ ఆదేశాలు పాటించినందుకు 970 మంది వాలంటీర్ల మీద కేసులు నమోదైనవి. ఇవాళ డాక్టర్ ప్రభావతి కూడా కొండవీటి చేంతాడంత లిస్ట్ ఉంటే వాళ్ళలో ఒక ఆమెమా అంటే వాళ్ళ రాజకీయ పెజెండాకి ఇంతమందిని బలిపశువులుగా మార్చారు. వాళ్ళ ఆదేశాలు పాటించిన పాపానికి మరి ఆ పాపంలో భాగస్వాములు అయినందుకు ఖచ్చితంగా ఆ పాపభారాన్ని మోసే తీరాలి. ఇవాళ ఒక డాక్టర్గా గౌరవప్రదంగా 10 మంది గౌరవ మర్యాదలు అందుకొని ఆమె నడిచి వస్తుంటే లేచి నిలబడాలి ప్రజలు. ఇవాళ ప్రత్యక్ష దేవుళ్ళుగా చూస్తాం డాక్టర్లని, ప్రాణాలు కాపాడేవాళ్ళు వాళ్ళు. అటువంటి వృత్తిలో ఉన్నామే వాళ్ళ ఒక దోషిగా, అక్యూజ్డ్గా విచారణను ఎదుర్కొనే దుస్థితి కల్పించిన ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించిన నాయకులకి, దాన్ని అమలు చేసిన అధికారులకి, ఆఖరికి ఏమనే విధంగా మౌల్డ్ చేయించిన ఆమె భర్తకి కూడా క్రెడిట్ దక్కుద్ది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.